మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. అసలు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజెంట్ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం 1వ తేదీన రాష్ట్రంలో కేటాయించాల్సినటువంటి జీతభత్యాలన్నీ కూడా 98% కంప్లీట్ అవుతున్నాయంటూ కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ పైన వైసీపీ నేత మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన కూడా స్పందించారు. అసలు 1వ తేదీన ఎంతవరకు కేటాయింపులు జరుగుతున్నాయనేటువంటి చర్చ కూడా సాగింది. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆర్థిక లోటు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ 10-12 సంవత్సర కాలాలు కూడా ఇంకా ఆర్థిక పరిస్థితి, ఇంకా కేటాయింపులు, ఇంకా ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతభత్యాలు, ఇంకా పీఆర్సీకి సంబంధించినటువంటి అంశం, డిఏలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ విమర్శ ప్రతి విమర్శ సాగాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అసలు 14 నుంచి 19 మధ్య ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? 19 నుంచి 24 ఇప్పుడు ఈ 2 ఏళ్ల మళ్ళీ కూటమి పాలనకు సంబంధించి ఉద్యోగుల జీతభత్యాల పెండింగ్లకు సంబంధించినటువంటి ఇష్యూ పైన నాతో పాటు విశ్లేషణ చేయడానికి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ముఖ్యమంత్రి కామెంట్స్, వైసీపీ నుంచి కౌంటర్, అసలు ఏంటి ఈ పరంపర ఏంటి? మీరు ఎలా చూస్తారు ఉద్యోగులకు సంబంధించి 95% కేటాయింపు? దీంతో పాటు బొప్పరాజు గారి కామెంట్లు కూడా వినండి. చెప్పండి. 13,624 మంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అని. అంటే మీరు అన్నట్టు 14వ సంవత్సరంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక లోటు బడ్జెట్తో, అంటే దగ్గర 1,34,000 కోట్ల అప్పు భారంతో విభజించబడిన రాష్ట్రం. 98,000 కోట్లు అప్పు, దానికి వడ్డీతో కలిపి 1,34,000 కోట్లు. ఓకే, కాంట్రడిక్ట్ చేయట్లేదు. ఎందుకంటే రాష్ట్ర ఎక్స్చెక్కర్కి జీతభత్యాలు అన్నది ఒక కన్జాక్యూటివ్ బర్డెన్, కంటిన్యూస్ బర్డెన్. అది 14 నుంచి 19 దాకా గణాంకాలు తీసుకుంటే 89.94% చంద్రబాబు గారి ఆయనలో గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్తో స్టార్ట్ అయ్యి చంద్రబాబు గారితో మిగిలిపోయిన గవర్నమెంట్ 89.94% జీతభత్యాలు క్లెయిమ్ చేసింది విభజన తర్వాత. ఫస్ట్ 14 to 19 ఇయర్స్. కానీ ఆశ్చర్యకరంగా 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో 111% జీతభత్యాలు. 111. ఎందుకంటే ఎక్సెస్ ఆఫ్ 1,30,000 దగ్గర ఈ సచివాలయ ఎంప్లాయీస్, తర్వాత జీరో రిక్రూట్మెంట్ పాలసీతో మెడికల్ ఫెటర్నిటీలో 64,000 ఉద్యోగాలు, అలా మొత్తం మీరు చూసుకుంటే ఓవరాల్ ఎక్స్చెక్కర్కి ప్రెషర్ మోర్ దాన్ 111%, దగ్గర 111% సస్టైన్ అయింది అగ్రిగేట్. సో మీరు ఈ రెండు కంపేర్ చేస్తే, నేను ఇందాక బొప్పరాజు గారు 13,624 విరమణలు తీసుకుంటే ఇప్పుడు ఎక్స్చెక్కర్కి 98%. అంటే రాష్ట్ర ఆదాయ వనరులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వర్సెస్ చంద్రబాబు గారి ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా వచ్చిన చంద్రబాబు గారి ప్రభుత్వం కనుక మీరు రాజ్యాంగం గమనించుకోగలిగితే ఆయన చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే మేము సంపద సృష్టిస్తున్నాం అంటున్నారు. సంపద సృష్టిస్తున్నాం అన్నప్పుడు ఎక్స్చెక్కర్కి వచ్చే రెవెన్యూ జస్టిఫై అవ్వాలి కదా. అందులో 98% మేము జీతభత్యాలకు వేస్తున్నాం అంటే దట్ లాంగ్ ప్రాసెసింగ్ యూనిట్ లాగా అలా కంటిన్యూస్ హ్యాపెనింగ్ సిచ్యువేషనే కదా. బట్ ఏ రోజు కూడా ఆ రోజు మీరు చేసిన తృణవ పణవ సంక్షేమాలు కానీ, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో జరిగిన సంక్షేమ పథకాలు కానీ ఎక్కడికి దేనికి ఆటంకాలు, పాబంధకాలు క్రియేట్ అవ్వలే కదా. బ్యారేజ్ అప్పుల విషయం తీసుకుందాం. మీ ఆయనలో దగ్గర 2,72,000 కోట్లు అప్పు చేశారు రాష్ట్ర విభజన అప్పుడు 1,34,000 కోట్ల అప్పుతో కలిపితే. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 3,33,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 3,70,000 కోట్ల దగ్గర మీరు అప్పు చేసి ఉండి ఈ అప్పుని సముచితంగా సంక్షేమానికి ఇస్తున్నారంటే, మీరు మొన్న అనౌన్స్ చేసింది 1,50,000 కోట్ల దగ్గర మేము సంక్షేమాలకు ఇచ్చామని చెప్తున్నారు. ఇట్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 years టెన్యూర్లో ప్రతి ఇంటికి వెళ్ళి నేను నీకు ఇంత సంక్షేమం చేశాను కాగితం ఇచ్చాడు. ఆ కాగితం ఇచ్చిన లెక్క చూసుకుంటే అది ఎక్స్చెక్కర్కి పెట్టిన భారం 2,71,000 కోట్లు. పోనీ ఆ నవరత్నాలకు ధీటుగా మీరు సంక్షేమాలు ఇస్తున్నారంటే, నవరత్నాలకు ధీటుగా మీరు సంక్షేమాలు ఇవ్వకుండా హౌ కెన్ యూ క్లెయిమ్ 1,50,000 crores విచ్ వాజ్ స్పెండ్ టువర్డ్స్ సంక్షేమం అని ఏ ప్రాతిపదిక మీరు అనౌన్స్ చేశారు? సరే, పోనీ ఒక హ్యూజ్ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది, లేదంటే ఒక హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ నేను కంపారిజన్ చెప్తాను సంవత్సరాల తరబడి. ఎక్కడి నుంచి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది చూసుకుంటే మీ ఆయనలో మ్యాక్సిమం 13,000 చిల్లర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్పెండ్ చేసింది 14 నుంచి 19 దాకా. అదే 19 నుంచి 24 దాకా 18,000 కోట్ల పై చిలక అగ్రిగేట్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సస్టైన్ అయింది. కనబడుతున్న బిల్డింగ్లు, వైజాగ్లో ది డెక్ బిల్డింగ్, లేదంటే రుషికొండ ప్యాలెస్, మీరు చెప్తున్నవన్నీ ఇవన్నీ ఆ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టిన డబ్బులకి లెక్క ప్రాథమికంగా చెప్తున్నారు. మీరు చెప్తున్న అరణ్య రోదన అమరావతికి రూపాయి ఖర్చు పెట్టలేని జగన్మోహన్ రెడ్డి నెవర్ క్లెయిమ్డ్ దట్ ఐ స్పెంట్ ఫర్ అమరావతి అని. సో ఈవెన్ మీరు రోడ్లు లెక్క తీసుకున్నా సరే దగ్గర 24,000 కిలోమీటర్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి వేసాడు అన్నాడు. మీ ఆయనలో సిమెంట్ రోడ్లకి పంచాయతీరాజ్కి విపరీతమైన అవార్డులు వచ్చాయని చెప్పి లోకేష్ గారు క్లెయిమ్ చేసుకుంది. ఎన్ని కిలోమీటర్లు అందరికీ తెలిసిన లెక్కలే. సో వేర్ ఇట్ కమ్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దగ్గర ఇంత డిస్పారిటీ కనబడుతూ కూడా మీరు ఏ ప్రాతిపదిక మీద దీనికి సంబంధించిన అంశాలతో ఇంకా బేదరపులు అరుస్తున్నారు? ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఎక్స్చెక్కర్కి పెనుభారం జీతాలు అని మీరు అంటున్నారు. వెరీ గుడ్. ఎన్ని డిఏలు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి మీ డిఏలతో కలిపి ఒకే డిఏ బాకీ పెట్టాడు. ఇప్పుడు మీరు
ఎన్ని డిఏలు బాకీ ఉన్నారు ఇప్పటికీ బొప్పరాజు మొత్తుకుంటుంది అదే కదా. ఆ. ఇప్పుడు అంటే మీ అశోక్ బాబు ఇస్తే మీ దగ్గర శాత తిరుగుతున్నాడు, అప్పుడు గల వినిపించి అశోక్ బాబు లేడు కదా ఇప్పుడు. ఆయన బదులు బొప్పరాజు గారు వినిపిస్తున్నారు కదా. ఇప్పిస్తున్నప్పుడు డిఏలు ఎన్ని బకాయిలు ఉన్నాయి, పిఆర్సీలు ఎన్ని పిఆర్సీలు ఉన్నాయి, ఐఆర్లు ఇచ్చారు ఎన్ని ఇచ్చారు మీరు? ఇవన్నీ లెక్కలు అనా పైసలతో ఉండి కూడా మీరు ఇవాళ ఎక్స్చెక్కర్కి తీసుకొస్తున్న 3,70,000 కోట్లు లెక్కేది. ఇది చెప్పమంటే అది ఒక్కటి అడిగి శ్వేతపత్రం ఏమనంటూ అంటే వాళ్ళ యనమల రామకృష్ణ గారిని తృప్తిపరచడానికి, మీరు నమ్ముకున్న తపేల పేపర్ని సంతృప్తిపరచడానికి మళ్ళీ 9,70,000 కోట్ల దగ్గర అప్పు అని చెప్తే మీ ప్రజెంటేషనే మీరు రీకలెక్ట్ చేసుకోండి. 9.63 కోట్లని మీరు ఒక మాట చెప్పి, బొగ్గన సార్ ఒక మాట చెప్పి, తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ కాంట్రడిక్షన్స్ లేకుండా 6 పాయింట్స్ చిల్లర మీరు చెప్పి ఏ ఫిగర్ మమ్మల్ని తీసుకోమంటారు? అంటే బుగ్గన గారు కూడా ఆల్రెడీ కౌంటర్ ఇస్తున్నారు. అంటే లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి పిఆర్సీలు డిఏల మధ్య అంటే ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు అంటారు? డిఎల్ ఇప్పటికే ఈ ప్రభుత్వంలో 2 ఏళ్ళు బట్టి ఎన్ని బాకీలు ఉన్నాయి? అగ్రిగేట్ 3 డిఎల్ తీసుకోండి, 3, 3, 6 ఆ పాతతోటి 7 బకాయిలు, 7 పైన బకాయిలు ఉన్నాయి, 7, 9 అక్కడికి పాత ఎక్స్చెక్కర్కి ఒకటే డిఏ బకాయి కదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. సో మీరు ఏ ప్రాతిపదిక మీద తీసుకున్నా అట్లీస్ట్ మీరు ఎంప్లాయీస్ని కూడా సాటిస్ఫై చేయట్లే. ఇప్పుడు రేపెళ్ళాడు బొప్పరాజు గారు ఇంకో ప్రెస్ మీట్ పెట్టి ఈ 13,624 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోయి ఎక్స్చెక్కర్ నుంచి ఇంకా రాలేదని మాట్లాడితే అది ఇంకో బాంబ్ షెల్. అంటే అది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటారా రిటైర్మెంట్ బెనిఫిట్స్? అదే ఆన్గోయింగ్ ప్రాసెస్ అండి. 90% ఇచ్చి ఉంటారు, ఇవ్వకపోతే మాత్రం అదే అనదర్ పెనుభారం. ఈ అక్యుములేటెడ్ నాన్సెన్స్ ఎవరికి భరిస్తారు నెక్స్ట్? అది ఇంకా పెద్ద డేంజరస్ కదా. ఈ ఫిగర్ ఇంకా పెరుగుతుంటాయి. 13,000 చిల్లర రిక్రూట్మెంట్ పాలసీ లేదు కదా. మొన్నైతే మా ప్రణాళిక గురించి డిఎస్సి ఇచ్చారు. జన్మోడాయిల్లో ఉన్న డిఎస్సి పాలసీస్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అంటే సార్ ఇప్పుడు 13,000 మంది రిటైర్ అవుతున్నారంటే రిటైర్ అయిపోయారు. ఉద్యోగాల భర్తీ లేకపోతే ఉన్నటువంటి వారి మీద పని భారం పెరగదు. అందుకే కదా, దానికోసమే కదా. ఇప్పుడు కొననాలికి మంది ఏమంటే ఉన్ననాలు కూడిపోయే మంది వేస్తే ఏం చేస్తారు? మీకు ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయడానికి ఇప్పుడున్న సచివాలయం సరిపోయే దగ్గర ఇంతకన్నా 50 టవర్స్ సచివాలయం కడుతున్నాం అంటున్నారు. అంటే దేనికి? ఇక్కడ ఎంప్లాయ్మెంట్స్ ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సచివాలయం ఉంది, దీనికి దానికి ఎంత డిఫరెన్స్ తెలుసు అంటే 2 లక్షల స్క్వేర్ ఫీట్ల డిఫరెన్స్. దాని మీద ఇంకో ఫ్లోర్ వేస్తే ఎగ్జిస్టింగ్ సచివాలయం మీద అయిపోద్ది కదా. లేదు మా నారాయణ కళ్ళగన్నాడు కాబట్టి 50 టవర్స్ కడతాను, హైయెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ కడతాం, సూదిగా ఉంటుంది పైన అని చెప్తే ఏడు చెప్పాలి దానికి సమాధానం? రిక్రూట్మెంట్ పాలసీ గురించి అడుగుతున్నారు అందరూ. వాళ్ళే చెప్పారు కదా, జాబ్ క్యాలెండర్ జనవరి 1కి ఇస్తామని లోకేష్ గారు చెప్పారు. ఏది? అంటే రీసెంట్గా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఇష్యూ రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ రేపు సెప్టెంబర్లో మళ్ళీ డిఎస్సి, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఇలాంటి, అంటే మొత్తం ఒక రకమైనటువంటి ఆలోచన వాదన మాత్రమే నిరుద్యోగులు తిరుగుతుంది. కానీ ఎంతవరకు వాస్తవ రూపం? ఊహల పల్లకిలను, ఆశల పల్లకిలను మనుషులు తెప్పడానికి వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిఎస్సి మీద జరుగుతున్న రచ్చకి సమాధానం ఇవ్వకుండా నెక్స్ట్ డిఎస్సి అంటే కోర్టుకు వెళ్ళకుండా ఎవరు అనుకుంటారు? డిఎస్సి అంటేనే కోర్టు సమస్యలు. ఇవన్నీ చూస్తున్నాం సార్. సార్ చాలా మందికి అర్థం కానటువంటి ఒక ప్రశ్న, లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ముఖ చిత్రం పైన వారు చెప్పినటువంటి మాటల పైన ఇప్పుడు ఏదైనా ఉంటే లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పులు అనేటువంటి రీతిలో కూటమి నేతలు చెప్తున్నటువంటి మాటలు, అంటే ఈ రెండింటిని బేరీజ్ వేసుకున్నప్పుడు సామాన్యులకు అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతుంది. మా మీద ఇంత భారం పడుతుందా, మా మీద ఇంత ఇదిగా ఉంటుంది అనేటువంటి తెలియనటువంటి సిచ్యువేషన్. అంటే సామాన్యులకు అర్థమయ్యేలా ఏం చెప్తారు మీరు? సామాన్యులకు అర్థమయ్యే భాష అంటే సింపుల్. మీ నాన్నగారు మీ చిన్నప్పుడు ఒక ఇల్లు కొంటారు మనకి. ఓకే. అప్పటిదాకా అద్దెంట్లో ఉన్న వాళ్ళు ఇల్లు కొన్నాం కాబట్టి అప్పులు అయిపోయాయి కాబట్టి నేను అన్నం పెట్టినాను ఎర్రని చెప్పారు మీకు? లేదు. అలాగే రాష్ట్ర ఖజానాకి సంబంధించినంత వరకు తండ్రి పాత్ర ఎవరిదంటే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ప్రాథమిక బాధ్యత ఏముంటుంది? నాదే డబ్బుల్లో మీ కష్టాలు మీరు సావండి అని చెప్పకూడదు. దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయగలగాలి. నేను కాదు, మీరే చెప్పుకొని వచ్చారు సంపద సృష్టించడం అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని. ఏది? శుభ్రంగా లెక్కర్ త్రూగా ఎక్స్చెక్కర్కి రూపాయి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ దళారు వేదవాళ్ళందరికీ పోతున్నాయి. మీకు బంగారు బాతుగుడ్డు కథ తెలుసా? అందులో ఏంటి? అది బాతుగుడ్డు పెడితే రోజుకో బంగారం గుడ్డుతో బతకబట్టి ఆడవాడు తలకమాసినాడు ఐడియా ఇచ్చి ఆ బంగారు బాతుగుడ్డుని బాతుని కోసేస్తే మనకంటే ఆ రోజు బిర్యానీ వండుకొని తినిచెచ్చారు. నెక్స్ట్ డే నుంచి ముష్టెత్తుకుని వస్తున్నారు. అదే పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ఆదాయ వనరులు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక బ్రహ్మాండమైన ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేశాడు. ఇసుక ప్రభుత్వ విధానం. ఎక్స్చెక్కర్కి ఆ అగ్రిగేట్ ఎంత వచ్చేదో తెలుసు. అలాగే లెక్కర్ త్రూగా ఆదాయం అంతా ఇందులో దొంగతనాలు జరిగిపోయి ఇందులో మోసం చేశారు కాబట్టి మా పద్ధతే కరెక్ట్ అని అడ్డమైన బ్రోకర్ వేదవులకి ఇచ్చుకుంటే ఏమవుతుంది? కానీ సంపద సృష్టి అంటే మూలధన వ్యయానికి ఎక్కువ కేటాయిస్తున్నాం అంటున్నారు. అదే మూలధనం ఏమిటి? మళ్ళీ నాకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏది చూపించాలి కదా నాకు. ఇది నాది. అలా సినిమాలో చూడు తనిఖీల బారిన ఇక్కడ చెప్తారు ఇది మందే అని. అదేది మందే ఇది. ఓకే. శంకుస్థాపనలు చేసిన దానికే చేసి పివి సింధుని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చిన దానికే మళ్ళీ శంకుస్థాపన చెప్పి అకాడమీ వస్తుంది. అలా పొలాలు గోపించింది లాంటిది. ఈ రిటైర్ అయిన తర్వాత పునరావాస కార్యక్రమాలు అవే వాళ్ళకి. ఓకే, రైట్ సార్, చూద్దాం. అంటే మాజీ మంత్రి కూడా దీని మీద కౌంటర్ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందించబోతుందో మనం ఇచ్చుదాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.